शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఇది పరమపావనమైనటువంటి ప్రదేశం. శ్రీ శైవ మహాపీఠానికి ప్రధాన కేంద్రమై స్ఫటికలింగం ప్రతిష్ఠింపబడి గొప్ప శివాలయం ఏర్పడినటువంటి ప్రదేశం. శ్రీశైల క్షేత్రం పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే శ్రీశైల క్షేత్రం మనకు ఒక్కదానికే ఒక ప్రశస్తి ఉంది. దేశకాల సంకీర్తనము అని మనం నిత్య పూజ చేసేటప్పుడు అనుసంధానం చేస్తాం. ఈశ్వరుడికి తెలియదు అని కాదు దేశకాల సంకీర్తనం. మన శౌచాన్ని ఆవిష్కరించడానికి మనం కర్మభూమి యందు పుణ్యభూమి యందు జన్మించి ఉన్నవారము. ఇది కర్మ చెయ్యడానికి అనువైనటువంటి ప్రదేశము. అక్కడ పుట్టినందుకు మనుష్య ఉపాధిని పొందినందుకు భగవత్ సంబంధమైనటువంటి కర్మాచరణము ఉద్ధరణ హేతువు అని విశ్వసించి అటువంటి జన్మని పురస్కరించుకొని సంతోషించడానికి మనకి మనం పరాకు చెప్పుకునేటటువంటి స్థితి. లేకపోతే అలా దేశకాల సంకీర్తనం చేయకపోతే భగవంతుడికి మనం ఎక్కడున్నామో ఏ కాలంలో ఉన్నామో ఆయనకి తెలియదు కాబట్టి పరిచయ వాక్యాలు చెప్పామని అనుకోకూడదు. ఇల్లంతా మనదే అయినా ఇంట్లో ఇంకొక గదిలో పూజ చెయ్యం. పూజామందిరం ఎక్కడుంటుందో అక్కడే పూజ. పూజామందిరం ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. ఇంట్లో అన్ని గదులు నేను కట్టుకున్నవి అయినా ఒక్క పూజామందిరంలోనే పూజ చేసినట్లు ఈ బ్రహ్మాండమంతా ఈశ్వరుడి చేత సృజింపబడినదైనా ఇందులో కర్మభూమిగా నిర్ణయింపబడినది కేవలం భరతఖండం ఒక్కటే. అందున మళ్ళీ ఈ భారతదేశంలో కర్మాధికారము కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రముల మధ్యలో ఉండగలగడం ఇంకొక విశేషం. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము అని చెప్పవలసి వస్తే శ్రీశైలాన్ని ఆధారంగా తీసుకుంటారు. శ్రీశైల క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని దేశకాల సంకీర్తనంలో నేను ఆ పర్వతానికి ఫలానా దిక్కున ఉండి పూజ చేస్తున్నాను అని చెప్తాం. మేము కాకినాడ వైపు ఉండి పూజ చేసేటటువంటి వాళ్ళం శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటూ ఉంటాం. శ్రీశైల పర్వతానికి ఫలానా దిక్కున ఉన్నాము అని చెప్తూ ఉంటాం. శ్రీశైలం కాశీరామేశ్వరాలకి మధ్యలో ఉండి అది ఇరుసుగా ఉంటుంది. ఉండి ఆ ఇరుసుని ఆధారం చేసుకుని భూమి తిరిగినట్టే కర్మాచరణానికి ఉపాసనకి సంబంధించినంత వరకు దానికి కావలసినటువంటి ప్రకంపనలన్నీ కూడా శ్రీశైల క్షేత్రము నుండే ఉద్భవిస్తాయి అని. శ్రీశైల క్షేత్రానికి అంత ప్రశస్తి రావడానికి కారణం అసలు ఎక్కడుంది అని అడిగితే పర్వతుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒకానొకప్పుడు నందీశ్వరుని వలన ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది నా జన్మ కూడా ధన్యం చేసుకోవాలి అని అనుకున్నాడు.
ఉపాధి వలన ఉపయోగం ఏముంటుంది? బ్రాహ్మణుడయ్యున్నాడా, బ్రహ్మచారి అయ్యున్నాడా, గృహస్థ అయ్యున్నాడా, వానప్రస్థ, సన్యాస, చెట్ట, చామ, పురుగ, పర్వతమా, కొండ, ఈగ, దోమ, దీనితో పరమేశ్వరుడికి సంబంధం లేదు. పరమేశ్వరునికి ఉన్న సంబంధం అంతా మన మనస్సు భగవంతుని యొక్క పాదముల వద్ద పెట్టిన వారమేనా అన్నదానతోనే ఆయన నిర్ణయం. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు: నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతయమిహతింతేన వపుషా అంటారు. ఈశ్వర, ఈ శరీరంతో సంబంధం ఏముంది? ఎందరో మనుష్య శరీరాన్ని పొందుతున్నారు. మనుష్య శరీరాన్ని పొందినటువంటి వారందరూ ఉద్ధరణ పొందిన వారేనా అంటే అలా చెప్పడం చాలా కష్టం. మనుష్యునిగా జన్మించిన మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోలేక బ్రతికున్నంత కాలము భోగములను అనుభవించి జీవితాన్ని నిరర్ధకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. మనుష్య ఉపాధిని పొందనప్పటికీ, ఇతరమైనటువంటి ఉపాధులను పొందినప్పటికీ భగవంతుని యందు అచంచలమైనటువంటి భక్తి చేత తాము ధరించడమే కాకుండా కాలముతో సంబంధము లేకుండా కొన్ని కోట్ల మందిని తరింపచేయగలిగినటువంటి శక్తిని పొందినటువంటి జీవులు కొంతమంది ఉంటారు. అటువంటి వాటిలో అందరూ మనుష్యులే అయి ఉండాలని లేదు. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. పక్షి అయితేనేమి, కొండ అయితేనేమి, రాయి అయితేనేమి, రప్ప అయితేనేమి, దేవత అయితేనేమి, మనుష్యుడైతేనేమి, ఏదైతేనేమి భగవంతుని యొక్క పాదముల దగ్గర నీ మనస్సుని ఉంచిన మాట నిజమైతే అటువంటి వాడెవరున్నాడో వాడి యోగక్షేమములను వహించడానికి, వాడిని రక్షించడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతూ ఉంటాడు. అటువంటి మనస్సుని నువ్వు అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధితో సిద్ధము చేసుకోగలిగినటువంటి వాడవైతే, అది భగవంతునకు అర్పింపబడినదైతే భగవంతుడు వాడి వెంట తిరుగుతూ ఉంటాడు. పర్వతుడు ఆ కోవకు చెందినటువంటి వాడు. బ్రాహ్మణుడై జన్మించి శాస్త్రములన్నింటినీ చదవడమే కాకుండా ఆయన నా శరీరం పడిపోయే లోపల నేను జీవకోటికంతటికీ గొప్ప ఉపకారము చేసేటటువంటి వాడిని కావాలి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత తప్ప నేను అటువంటి స్థితిని సంతరించుకోవడం సాధ్యం కాదని పెద్దల యొక్క అనుమతి తీసుకొని చరకేశ్వరము అనబడేటటువంటి ప్రదేశానికి చేరుకొని భగవంతుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సులో కూడా ఒక్క పర్వతుని యొక్క తపస్సులో ఒక విశేషం ఉంది. ఆయన సహస్ర దళములతో కూడిన పద్మమును ఏర్పరిచి దాని మధ్యలో మళ్ళీ అష్టదళములతో కూడినటువంటి పద్మమును ఏర్పరిచి ఈ అష్టదళములు కూడా పరమశివుని యొక్క అష్టమూర్తులుగా భావన చేశాడు. సాకారోపాసనము, నిరాకారోపాసనము అని రెండు ఉంటాయి శాస్త్రంలో. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమన్లో. సాకారోపాసన యందు పరమశివుణ్ణి చూడాలి అనుకుంటే అసలు పరమేశ్వరుణ్ణి చూడడానికి తప్ప ఇంకొకటి చూడడానికి అవకాశం లేదు. మీరు ఏది చూస్తారో, ఏది అనుభవిస్తారో అదంతా శివతత్వమే. శివతత్వము కానిది వేరొకటి ఉండే అవకాశం లేదు. అందుకే పరమశివుని యొక్క తత్వం అంతా 8 అంకె మీద నడుస్తుంటుంది. ఒక్కొక్కరి తత్వము ఒక్కొక్క సంఖ్య మీద, అంకె మీద ఆధారపడుతుంది. విఘ్నేశ్వర తత్వము 16 అనబడేటటువంటి అంకె మీద ఆధారపడుతుంది. అందుకే షోడశైతాని నామాని ఎప్పటే చుణియాదపి ప్రవేశే నిర్గమే తథా అంటూ 16 నామాలు చెప్తారు. విఘ్నేశ్వరుడు అయితే సుముఖశ్చైవదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప, ఆ నామాలు 16 చెప్తారు. పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ సాకారోపాసనకి సంబంధించినంత వరకు ఆయనే 8 మూర్తులుగా ఉంటాడు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, సూర్యచంద్రులు, జీవుడు. ఇది నిరూపణం చేయడం కోసమే ఈ 8టికి ప్రతీకలుగా 8 శివలింగాలు వచ్చాయి. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం,
కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 తప్ప ఇక చెప్పడానికి 9వ పదార్థం లేదు. ఈ 8 శివుడే. 8 శివుడైనప్పుడు శివుణ్ణి చూడాలి అని అనుకున్నవాడికి, శివోపాసన చెయ్యాలి అనుకున్నవాడికి ఈ పృథివీ అంతా పరమేశ్వరుడే. అందుకే ఒకానొకప్పుడు ఈ దేశంలో ఒక ఆచారం ఉండేది. ఈ మట్టిని కాల్చి ఇల్లు కట్టేవారు కాదు. మట్టిని కాల్చడం పరమ దోషభూయిష్టమైనటువంటి విశేషంగా వేదంలో నిర్ణయింపబడింది. మట్టిని కాల్చినట్టయితే అటువంటి ఇంట్లో నివాసం చేయడం అన్నది అలవాటైపోతే దేవతల యొక్క ఆగ్రహానికి, శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు అని. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు నివాసమున్నా కూడా తాటాకుల పందిరి వంటి వాటిలో ఉండేవారు తప్ప ఈ సిమెంటుతో నిర్మాణం చేసినటువంటి ఇంట్లలో ఆయన ఉండేవారు కాదు. కేవలంగా మట్టిలో నీళ్లు పోసి మెత్తగా తయారు చేసి దాన్ని ఆ కర్రలతోటి తడపలతోటి కట్టబడినటువంటి పంజరానికి కొంత ఎత్తు వరకు అలది దాని మీద ముగ్గులు పెట్టి అందులో నివాసం ఉండేవారు. ఎందుచేత అంటే పృథివీ శివస్వరూపం. శివస్వరూపమైనటువంటి పృథివిని కాల్చడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు శివుని యొక్క ఆగ్రహానికి గురి. అందుకే పృథివిని కాల్చడం అనేటటువంటి సిద్ధాంతానికి ఈ దేశం చాలా కాలం దూరంగా ఉంది. తరువాతి కాలంలో పృథివిని కాల్చడం అనేటటువంటి అలవాటు ఒకటి బయలుదేరింది. సరే, ఇప్పుడు నేను దాని యుక్తాయుక్త విచక్షణ గురించి చర్చ చెయ్యదలుచుకోలేదు. కానీ ఈ పృథివీ అంతా శివుడే. ఆయన కానిది లేదు. పృథివీ అంతా ఆయన స్వరూపం. ఆపస్ అంటే నీరు ఆయన స్వరూపం. అలాగే తేజస్సు, అగ్నిహోత్రము ఆయన యొక్క స్వరూపం. తేజో వాయువు పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఆకాశము ఆయన యొక్క స్వరూపం అయినప్పుడు, అలాగే సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం, చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం. ఆఖరికి నేనుని మనం లోపల చూపించుకుని పిలిచేటటువంటి యజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం. కాబట్టే అష్టమూర్తి తత్వం మీద ఆయన యొక్క తత్వం అంతా నడుస్తుంది. కాబట్టే శివపూజ యందు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివపూజని మీరు 108 నామాలతో చేశారా, సహస్రనామాలతో చేశారా అన్న దానితో సంబంధం ఉండదు. శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమతత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే, 8 నామములతో పూజ చేస్తే చాలు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామముల చేత శివపూజ పూర్తయిపోతుంది. ఈ 8 నామములకు పక్కన పత్ని అన్న మాటని కలిపితే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. భవస్య దేవస్య పత్ని నమః. ఆయన కొడుకులకి పూజ చెయ్యాలంటే భవస్య దేవస్య పుత్రై నమః అంటే ఆయన కొడుకులకి పూజ పూర్తయిపోతుంది. 8 అంకె మీద పరమశివుని యొక్క తత్వం నడుస్తూ ఉంటుంది. అందుచేత ఆయన నామములు కూడా 8 నామములే చెప్తాం. ఆయన యొక్క పత్ని స్వరూపమైనటువంటి పరదేవతకి పూజ చెయ్యాలన్నా, ఆయన కుమారులైనటువంటి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి పూజ చెయ్యాలన్నా, ఆ 8 నామములకు పక్కన పత్ని అన్న శబ్దాన్ని, పుత్ర శబ్దాన్ని వేసి పూజ చేస్తే శివపూజ కుటుంబపరంగా పూర్తయిపోతుంది. అందుకని 8 అంకె మీద ఉండేటటువంటిదంతా సాకారతత్వము. శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో. అంతటా ఆయన నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క 8 మూర్తులను 8 దళముల యందు ఆవాహన చేశాడు పర్వతుడు. ఆవాహన చేసి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదళ పద్మ కర్ణిక యందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ, అవి మిగిలినవి 8 ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే, శరీరము ప్రకృతిలో దేనికి ఖేద పడుతుందో ఆ ఖేదాన్ని ప్రయత్నపూర్వకంగా అనుభవించాడు. అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన యందు విస్మరించాడు. అది మహాత్ములకు ఉండేటటువంటి లక్షణం.
పరమాచార్య స్వామి వారికి ఒకప్పుడు 104 డిగ్రీలు జ్వరం వస్తే నాకు పంచాగ్నిహోత్రం చేసి తపస్సు చేసే అదృష్టం కలిగిందని ఆయన మండు టెండలోకి వచ్చి కూర్చుని కొంతసేపు ప్రణవ జపం చేశారు. అంటే లోపల 104 డిగ్రీల వేడి, బయట సూర్యుణ్ణి చూస్తూ కొంతసేపు ఆయన ప్రణవం చేశారు. అంటే పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని తపస్సు చేసినట్టు. అలా శరీరము దేనికి ఖేదపడుతుందో ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి. ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనసు భగవంతుని యందు లయమైపోయినటువంటి కారణం చేత శరీరం ఏమైపోతుందో తెలియదు. అటువంటి విపత్కర స్థితిని ప్రయత్నపూర్వకంగా కల్పించుకుని ఋతువుల యందు తద్విరుద్ధమైనటువంటి సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత శోషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని యందు నిలబెట్టాడు. దానికి ఘోరమైన తపస్సు అని పేరు. అంటే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు మండుటెండలో మాంసనేత్రంతో సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేసేవాడు. మంచి చలికాలం వచ్చిందనుకోండి, హేమంత ఋతువు వచ్చినప్పుడు కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. శరీరం వణికిపోదా అంటే వణికిపోతుంది, అది దాని ధర్మం. కానీ శరీరం వణికిపోతోందన్న విషయం పర్వతునికి స్పృహలో ఉండేది కాదు. శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు. శరీర స్పృహ విడిచిపెట్టాడు. భగవంతుని యందు మనసు నిలబెట్టాడు. నిలబెట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. తపస్సుకి ఈశ్వరుడు ప్రత్యక్షమగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మరి అష్టదళ పద్మంగా పెట్టినప్పుడు పృథివీ ఆయనే, ఆకాశం ఆయనే అయినప్పుడు, 8 రూపాలు ఆయనే అయినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అర్థం ఏమిటి అంటే, ఈ మాంసనేత్రము చేత చూడడానికి అనువు కాని శివతత్వము ఈ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో ఘనీభవిస్తుంది, వచ్చి కన్నుల ఎదుట నిలబడుతుంది. అలా నిలబడేటటువంటి ప్రక్రియకి ప్రత్యక్షమగుట అంటారంటే భగవంతుడు కిందకి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ. అందుకే అవతారము అంటుంటారు. తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం. అంటే ప్రసన్నుడయ్యాడు, అనుగ్రహించాడు అని గుర్తు. దానికి ప్రత్యక్షమగుట అంటారు. ఈ కన్నుల ఎదుట పరమశివుడు సాక్షాత్కరించాడు. వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు. భగవానుడు మెచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు. సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్షస్థితిని కోరుకుంటాడు. కానీ పర్వతుడు అలా కోరుకోలేదు. ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు. ఆయన అన్నాడు, యాని 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 చ తీర్థాని పుణ్యాని త్రిభువనాని చ తాని సర్వాణి సతతం మమ తిష్టస్వ మమ మూర్ధని అన్నాడు. ఎలా? సర్వదేవ సమన్విత, ఈశ్వర మీరు 33 కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సునందు నిలబడాలి. మీరు అలా నిలబడేటప్పుడు యాని యాని చ తీర్థాని, ఎక్కడ? త్రిభువనాని చ, 3 భువనముల యందు 3 లోకములలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి. ఆ తీర్థములన్నీ నా తల మీద వెలియాలి. దానితో పాటుగా కొన్ని క్షేత్రములు ఉంటాయి, వాటిలో అన్ని తీర్థములు వస్తాయి, కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి. కపిలతీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద. కపిలతీర్థంలోకి కూడా బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలలో మిట్ట మధ్యాహ్నం వేళ మధ్యాహ్నే దశనాడికాహ, కేవలం కొద్దిసేపు ఆ తీర్థములు ఆవహించి కపిలతీర్థంలో ధారగా పడతాయి. అప్పుడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మాండాల్లో ఉన్న తీర్థాలన్నీ స్నానం చేసేసినట్టే. కానీ పర్వతుడు కోరిన కోరిక అది కాదు. ఆయన అడిగింది ఏమిటి అంటే సతతం, ఎల్లప్పుడూ ఉండాలి అవి. ఆ తీర్థములు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి నాడు రావడం కాదు, అన్ని తిథుల యందు రావాలి.
అన్ని వేళలా ఉండాలి. పగలు ఉండాలి, రాత్రి ఉండాలి, సంధ్యలయందు ఉండాలి, అన్ని వేళలా మీతో పాటు ఉండాలి, దేవతలందరూ ఉండాలి. అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప కోరిక కోరావయ్యా, ఏమిటి దీనివల్ల నీకు ప్రయోజనం అంటే, నాకు కాదు ప్రయోజనం, అనుష్ఠాన బలం లేకపోయినా ఇన్ని పాపాలు చేసినవాడైనా ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి. ఎంత పుణ్యం కలగాలంటే వాడు మోక్షమునకు అధికారి కావాలి. అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా ఇహమునందు ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందాలి. అందుకని ఇన్ని దివ్యమైనటువంటి విశేషములతో కలిసి నా మూర్ధన్య స్థానమును అలంకరించు అన్నాడు. ఇన్ని వచ్చి నీ మూర్ధన్య స్థానాన్ని చేరుతాం. అప్పుడు నీ తల మీదకి ఎక్కేవాళ్ళు ఎవరు? ఎవరక్కడికి వచ్చి కూర్చుని అనుభవించగలరు? అందుకని ఒక పని చేయి, నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఒక పర్వతంగా అయిపోయేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నాను. అందుకని నువ్వు ఒక పర్వతంగా మారతావు. నీ పర్వతం యొక్క తల మీద నేను వేయించేసి ఉంటాను. సమస్త తీర్థములు దేవతలు వచ్చి నాతో పాటుగా అక్కడ కొలువయ్యి ఉంటారు. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు. ఎవరైనా శ్రీశైల శిఖరానికి 3 మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుణ్ణి చేరుతాడు అనడంలో, మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరు ఇచ్చాడు. దానికి శ్రీశైలము అని పేరు ఇచ్చాడు. అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం. శైలము అంటే కొండ, పర్వతం. శ్రీశైలము అని పేరు వచ్చింది. ఎందుకు శ్రీ అన్న పేరు ఉంచాలి అంటే, శ్రీకి ఒక లక్షణం ఉంది. దాన్ని శాక్తేయ ప్రణవము అని పిలుస్తారు. శక్తి సంబంధమై అనుగ్రహ ప్రసరణాన్ని చెయ్యగలిగినటువంటిది ఏది ఉంటుందో దాన్ని శ్రీకారం చేత సంబోధిస్తారు. అంటే ఇప్పుడు నేను మొదలుపెట్టినటువంటి ఈ పని, ఆ పని తర్వాత నడుస్తున్నప్పుడు కూడా ఏ ఏ మంగళములు జరగాలని నేను కోరుకుంటున్నానో ఆ మంగళముల యందు ప్రతిబంధకము ఏర్పడకుండా కొనసాగేటటువంటి స్థితికి శ్రీ. అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో శ్రీ సరణి అని పిలుస్తారు అమ్మవారు.